మిగిలిన కో స్టార్స్ లైక్ ఇంకొక సోనాల్ చౌహాన్ నేను పడుకుంటా, మీరు అయిపోయిన తర్వాత నన్ను లేపండి. నా గురించి చెప్తారు కదా, ఇంకా నేను అంటే ఓకే సార్ వింటాను, చెప్పండి సార్. పడుకో. సోనాల్ చౌహాన్ అంత తేలిక తీసి పడేకు, ఏదో తెలుగమ్మాయి అన్నాను కదా. మై గుడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ కంటే నీకంటే నా కాంబినేషన్ తను సీనియర్. No problem. Legend is created all India record. Of course, she is very sweet. ఈ సినిమా కూడా క్రియేట్ చేస్తాను డెఫినెట్ గా. మంచి అమ్మాయి, వెరీ ప్రొఫెషనల్. అంటే పాపం ఒకటి భాష రాదు, 24 గంటలు పాపం పాడాలి పెట్టుకుని నేను వెళ్ళి మధ్య మధ్యలో కాగితాలు లాగించుకుంటాం. అయ్యో నా కాగితం లాగించండి, మీద కాగితం వచ్చేది ఏదో ఉంటుంది. కాగితమే కదా ఇది అంటే నేను ఒక కోరో కాగజ్ నెయ్యి అంటుంది. కోర కాగజ్ అంటే బ్లాంక్, కోర కాగజ్ నెయ్యి ఉస్మే మీరు డైలాగ్ హిందీ మే అంటుంది, అది ఇంగ్లీష్ రాసుకుంటుంది. సరే అని పాపం నేను పక్కన కూర్చొని తనకు కొంచెం డైలాగ్ ఫ్లో కొంచెం ఆడి చెప్తే ఫ్రీగా వచ్చేస్తుంది డైలాగ్. ఇక్కడ పాజ్ ఇచ్చే ఇక్కడ చెప్పు, అలా మాకు లెజెండ్ నుంచి అనుభవం ఉంది ఒకరికి. సో మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ పాపం. ఇప్పుడు అన్ని రకాలుగా అందం అయితేనేమి, తన పర్ఫార్మెన్స్ అయితే కొత్త మంది చూస్తారు సినిమాలో బాగా. అంటే కొత్త క్యారెక్టరైజేషన్ అందులో వేరు, ఇందులో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. మంచి పాత్ర బాగా చేసేది. అటు సాంగ్స్లో అయితేనేమి, లేకపోతే అటు సీన్స్లో కూడా చాలా అద్భుతంగా చేసి. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ సుమన్ గారు ఉన్నారు, మొదటిసారి యాక్ట్ చేయడం ఆ కాంబినేషన్లో మేతో కలిసి చేయడం చాలా మంచి ఉందాక క్యారెక్టర్కి. బాగా ఇమ్డాలి ఫస్ట్ టైం చాలా బాగుండింది ఆయనతో యాక్ట్ చేయడం. ఇప్పుడు సైలెంట్గా ఆయన క్యారెక్టర్ ఏంటి వచ్చి సైలెంట్గా చేసుకుపోవడం చాలా బాగా మంచి అనుభవం ఆయనతో కూడా నటించాడు ఈ సినిమాలో. ఇక పృథ్వీ కామెడీ చాలా బాగుంటుంది. నేను చెప్పాల్సిన డైలాగ్ ట్రైలర్ చూపించాక నేను ఎప్పుడు పంచ డైలాగ్ చెప్తుంటా కదా, యాక్షన్లు అది ఇది చూడు, ఒకవైపు చూడు, అది ఇది దోడగొడతా మ్యాచ్ ఇవన్నీ అతను సీన్లో చెప్తాడు. మన ట్రైలర్లో ఉంది ఏదో ఫ్యాక్షన్స్ అని మాసిపోయాను, దీంట్లో అది వాసిపోయాను, ఇదంతా పంచ డైలాగ్లు వద్దు, చెప్పాలనుకుని చెప్పు అని. అంటే నా డైలాగ్లు అంతా చెప్తుంటే అలా ఉంటే అలా క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండం. కామెడీ కూడా కొత్తగా ఉంది ఈ సినిమాలో. అతంత ముందు శ్రీవాస్ డైరెక్షన్ లౌక్యం సినిమాలో నన్ను ఇమిటేట్ చేస్తూ నిజంగా సినిమాది చాలా బాగా పెరిగింది. అలాగే ఈ సినిమాలో నా డైలాగులు అతను చెబుతూ చేస్తున్నప్పుడు నేను ఏదో ఒక కారణాల వల్ల ఆ ఒరిజినల్ క్యారెక్టర్ కాకుండా, డిక్టేటర్ కాకుండా సాఫ్ట్గా ఒక హైడ్ అండ్ సీక్లో ఉన్నప్పుడు, ఒక దాగుడుమూతలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో అద్భుతంగా అయింది. చాలా బాగుండి. టోటల్గా కాలనీలో సీన్స్ అన్ని హేమ గారు అయితేనేమి, ఆయన మిగతా శకలక శంకరు వాళ్ళందరి పాత్రలు. మరి అప్పటి హీరోయిన్ కంబ్యాక్ ఇస్తున్నారు, మళ్ళీ మీ హీరోయిన్ కే మీరు కంబ్యాక్ ఇస్తున్నారు. అందరితో కలిపి చెప్పాలి ఆవిడ గురించి. రతి అగ్నిహోత్రి గారు, మరి నేను ఆవిడ కలిసి బ్రహ్మగారి చరిత్రలో హీరోయిన్గా చేసాం. నా పక్కన నేను సయ్యద్ పాత్ర చేశాను, సిద్ధయ్య పాత్ర. ఆవిడ నా పక్కన హీరోయిన్ యాక్ట్ చేసింది. ఒక మంచి షోకేస్లో బొమ్మలాగా అమ్మాయి చక్కగా. అటువంటిది ఆవిడ మళ్ళీ ఆవిడ కూడా తపన వచ్చి చేస్తున్నప్పుడు ఉనికిపోయింది. డైలాగ్ చెప్పే ముందు ఏమైంది అతను ప్రాబ్లం, ఎంత ప్రాబ్లం అని వాడు కాదు ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇది అంటే అందరు కూడా ఇన్వాల్వ్ చేసాం కూడా ఆవిడని. ఇప్పుడు చెప్పాను నాకేదో గోల్డెన్ కార్డ్స్ ఉంటే సరదా తీసుకెళ్ళి అదొక సెట్ ప్రాపర్టీకి తీసుకెళ్ళా. ఎవరు తెలియదు నేను తీసుకొస్తున్నాను. ఇది ఎందుకన్నారు, మర్చిపోయారు అందరూ దాని సంగతి. ఆవిడ చేత్తో పట్టించండి అన్నాను. పాత పెరుగుతుంది, క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పుడు ఏదో అన్నారు ఆయన, ఏదో ఆషాభాషిగా అన్నారు అనుకున్నాం. అవి గుర్తుపెట్టుకుని మళ్ళీ అక్కడ లొకేషన్ అది అక్కడ కర్నాల్లో షూట్ చేశాం. క్రూ గౌతమ్ రాజు గారు చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. నాకు నేను ఎప్పుడు 2 విషయాలు ఎప్పుడు జాగ్రత్తకుంటాను. నాకేంటంటే ముందు ఎడిటింగ్, సెకండ్ మ్యూజిక్. ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండే మేము చేసిన లోట్ల పాటలు కవర్ చేసేది, పిక్చర్ స్లోగన్న సినిమాని ఫాస్ట్ చేసేది, అలాగే ఎక్కడ మనం స్లో చేయాలో స్లో చేసేది అన్నీ కూడా. సో గౌతమ్ రాజు ఎంతో రికగ్నిషన్ పొందాడు ఆయన, జాతీయ అంతర్జాతీయ అవార్డులు అన్నీ కూడా పొందాడు ఆయన. అవార్డుల కంటే కూడా మెయిన్గా ఆయన చేసిన అన్ని సినిమాలకి ప్రజలు మంచి రివార్డులు ఇచ్చారు. సో ఈజ్ అ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. మరి స్టోరీ, డైలాగ్స్ కోన వెంకట్ గారు, గోపి మోహన్ గారు, రత్నం గారు. కోన వెంకట్ గారికి ఎప్పటి నుంచో ఉండింది. ఎప్పటి నుంచో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మెయిన్గా రైటర్గా లేకపోతే ఆర్టిస్ట్గా కంటే కూడా బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కుదిరింది అని చెప్పాలి అంతే. అది ఎన్నో సినిమాలు నాకు కథలు చెప్పారు ఆయన, కానీ నాకు ఎందుకో కొంచెం నా బాడీ లాంగ్వేజ్ అది కాదేమో అనిపించింది. సరే అలా కొంచెం మిస్ అయినాయి. కానీ ఈ సినిమా చాలా కసితో, మంచి పట్టుదలతో మీకోసమే రాసినట్టు, మా కోసం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు వచ్చి నాకు కథలు చెప్పినా కూడా నేను చెప్పింది ఆ బాడీ లాంగ్వేజ్ కాదండి, ఇది ఎవరికో రాసిన కథ వాళ్ళు రిజెక్ట్ చేస్తే, లేకపోతే వాళ్ళతో లేట్ అయితే తర్వాత చేసుకోవచ్చు నేను వచ్చి నాకు చెప్తున్న కథలు ఇది కాబట్టి. నా నరసింహారెడ్డి మీరంతా చూడలేదేమో, చూడకపోతే దయచేసి నాతో సినిమా చేయాలంటే చూసి
వేరే రకమైన సినిమా అటువంటి వద్దు, వేరే రకమైన సినిమా నా బాడీ లాంగ్వేజ్ చేద్దామండి అని చెప్పడం జరిగింది. బట్ దీంట్లో బ్రహ్మాండం మంచి కసితో మొదటిసారి మళ్ళీ చేస్తున్నామని ఆయన గోపి గారు ఇద్దరు కూడా అద్భుతంగా నా కోసం అని కూడా కాకుండా ముఖ్యంగా నా సినిమాలో మేము చూసుకునేదాన్ని పక్క పాత్రలు కూడా, ఇప్పుడు హీరోయిన్స్ పాత్రలు అయితేనేమి, విలన్స్, వీళ్ళంతా కూడా ఎంతో పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అప్పుడప్పుడు నాకన్నా ఎక్కువ ఉన్నానే కాదను, ప్రతి నాయకుడిని ఎప్పుడు నాకంటే ఎక్కువ, ఎప్పుడు అతను నా మీదే నన్ను డామినేట్ చేసే క్యారెక్టర్ అయితేనే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. అలాగే నాకు మ్యాక్సిమం ఎంత సింపతి వస్తుందో అది నాకు నచ్చుతుంది సినిమాలో. మీ పంచ్ డైలాగులు సినిమాలో పెద్ద హైలైట్ కదా, ట్రైలర్ లో ప్రతిదీ పేలుతున్నాయి పంచ్. బ్రహ్మాండంగా రత్నం గారు ఆయన బాగా ఆయనకి అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడప్పుడు కూర్చుంటాం, సరదాగా ఆఫీసులో మాట్లాడుకుంటాం రకరకాలుగా. సో ఆయన బాగా తెలిసి కావాలని కాకుండా, అప్రస్తుతం కాకుండా, ఆ సన్నివేశానికి అతుక్కునే విధంగా, ఆ సన్నివేశంతో పాటు కలిసిపోయే విధంగా బ్రహ్మాండంగా డైలాగ్స్ అవి రాశారు. మీకు ఫైట్స్ కి ఒక ట్రైలర్ కట్ చేశారు, ఒక చిన్న టీజర్ లాంటి 30 seconds. ఆ ఫైటే ఒక పెద్ద హైలైట్ అయింది. ఫైట్ మాస్టర్ రవివర్మ గారు తను కన్నడిగా మొదటిసారి చేయడం, అతను జల్లగా విన్నాడు అంట తర్వాత అప్పుడు కలిసినప్పుడు చెప్పడం, సరే ఇలా ఇన్వాల్వ్ అవుతానని ప్రత్యక్షంగా తెలియదు కదా, ఏదో పరోక్షంగా విన్నాడు. అతను చాలా ఫ్రెండ్లీ నేచరు, అండ్ అక్కడ ఉన్నప్పుడు ఇస్ ఫైట్ మాస్టర్ అంతే. మీరు రోప్సే వాడకుండా ఒక ఫైట్ చేశారని విన్నాను, క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్. రూపు కాదు, ఆ ఫైట్ మాస్టర్ అసిస్టెంట్లు వచ్చి బాబు వెనకాల ప్యాడ్లు పెట్టుకోండి, అతను మోకాళ్ళకి నీ క్యాప్స్ పెట్టుకోండి అన్నారు. పెట్టుకోను బండి మీద అంతా అన్నారు. అంతే మాట్లాడేవాళ్ళు భయం, అది తెలుసు. మన లెజెండ్ కూడా అదే జరిగింది. ఆ గుర్రం షార్ట్ అద్దాలు అంతా పగలు కొట్టుకుంది. ఆయన ప్లాన్ చేస్తున్నాడు, గ్రాఫిక్ ఫిక్స్ అనేది తయారు చేస్తాను, వెళ్ళాను జస్ట్ ఏమన్నా పోయి నేనే చేసేస్తానని అన్నాను. ఒకటే వెనకాల నో డిస్కషన్, అది నాకు నచ్చదు. వెనకది ఒకటే అన్నాడు, బాబు షూర్ అన్నాడు. షూర్ అని అంతే, తీసేయండి అని అన్నారు. వాళ్ళు చేస్తాం, అంతకు టైం వేస్ట్ చేయం. దాని గురించి డిస్కషన్లు, ఇదండి ఇక్కడ తీసుకోండి మామూలుగా, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కొట్టి మీరే కనపడతాను, ఏమి లేదు డైరెక్ట్. అలాగే దీంట్లో కూడా నేనే డిస్కస్ చేసి చెప్తున్నాను సరదాగా, అవతల వెళ్ళంతో చెప్తున్నా, ఎగిరి తంతాను అని అసిస్టెంట్తో చెప్తున్నాను. రెండు కాలుతో తన్నాలు ఉంది, నేను గాల్లోకి ఎగిరినట్టుంటే ఆ మాస్టర్ గారి దగ్గరికి చెప్పాడు అయితే. అలాంటి బోల్డ్ షార్ట్స్ పెట్టి పడుతున్నాను, గాల్లో ఎగిరి తన్నడం అదంతా. ప్యాడ్లు లేవు, నీ క్యాప్స్ లేవు అంటే పాత్రలోకి వెళ్ళిపోవడం, దాన్ని అంత ఆవేశం, అంటే అంత కథ జరిగింది సినిమా అంత జరిగి అంత ఆవేశంలో ఉన్న క్యారెక్టర్ అది. సో చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్, ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నాం. మోస్ట్లీ డాన్స్ మీ సినిమాలో పెద్ద హైలైట్. మీరేమో వేసుకుంటూ వెళ్ళిపోతారు, పక్కన హీరోయిన్ ఏమో ఫాలో అవడానికి కష్టపడుతుంది. కష్టపడ్డా లైట్ గా నేను నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కౌంటర్. పైగా నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ మేము షూట్ చేసింది సాంగ్సేగా. నేను అప్పుడే వస్తాను మీ దగ్గరికి, రెండో స్టెప్ ఉండో టెక్ తీసుకుంటే తిడతారేమో కొడతారేమో అని టెన్షన్. ఫిల్మ్ కనిపించట్లా, ఇప్పుడంతా డిజిటలే కదా. సో బ్రహ్మాండం పాటలు కూడా మంచి టింగో 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 తిరిపోయింది ఐటమ్ సాంగ్. ముమైద్ ఖాను, శ్రద్ధాదాస్ ఇద్దరు ఒక క్లాసు, అక్కడ మాసు ఎరగదీశారు పాట. దాన్ని కూడా తగ్గట్టు ప్రేమ రక్షిత్ మాస్టర్కి కుట్టింది. మాకు సింహం అంటే చిన్నవాడి వేటకు వచ్చాడు నుంచి మొదలైంది మా ఇద్దరి కలయిక ప్రస్థానం. దాని తర్వాత ఆయన ఎప్పుడు చూసా కూడా ఆయన దగ్గర నేను మన ప్రేమ రక్షిత్ మాస్టర్ చూస్తుంటే అమ్మాయిలు కనిపిస్తుంటారు ఆయన మొహంలో. అందుకంటే ఆయన కసి అయిపోయాక ఆనందం. నాకు ఇప్పుడు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు నన్ను నమ్మే కంటే ముందు నా టెక్నీషియన్స్ నమ్ముతాను. అవ్వగానే ముందు నా కెమెరామెన్ చూస్తాను, అతని ఎక్స్ప్రెషన్ మీద ఆధారపడింది. ఈ డైరెక్టర్ కూడా చూడు, ఫస్ట్ నా కెమెరామెన్ అతని ఎక్స్ప్రెషన్ గమనిస్తాను నేను. ఇప్పుడు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి కూడా నాకు అలవాటు. అవగానే చూడగానే మనకు కూర్చున్నాడు ఆయన, అంతే బాగా చేస్తాడు. ఇక వచ్చేసి బాబు బ్రహ్మాండం అని రావడం, సెకండ్ రూల్లో ఈగాను అంతే. బ్రహ్మాండ షాట్ ఇచ్చాడు, తీశాను నేను అని. ఒక ప్రేమ రక్షిత్ మాస్టర్ ఎప్పుడు అది కనపడుతుంది నాకు, నా ఫ్యాన్స్ కనపడుతుంటారు అలా. ఇక నోబెల్ మాస్టర్ ఆయన మాకు లక్కీ మ్యాస్కాట్ ఆయన. బ్రహ్మాండంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే అన్ని పాటల కంటే ఎప్పుడు ఆయన పాట అంటూ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన సినిమాలో కూడా చేశాడు ఆయన ఒక పాట, క్లబ్ సాంగ్, స్టూడెంట్స్ నేను కలిసి. అలాగే దీంట్లో కూడా స్విట్జర్లాండ్లో ఒక పాట మన క్లాస్ సాంగ్ చేయడం జరిగింది. అద్భుతం అసలు.
ఫీస్ట్ ద ఐస్, కన్నుల పండగగా ఉంది ఆ పాట. హెవీ మూవ్స్ అసలు. అంటే అంతే. ఫస్ట్ కానీ నేను ఒకటి చెప్పాలి, నేను నుంచి అంత బాగా డాన్స్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి నేను. మై గాడ్, అంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసావు కదా, నేను చూసినంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో పర్ఫార్మెన్స్ కదా, పైగా ఫస్ట్ మనం కాంబినేషన్ కలవడమే, సాంగ్ తో కలిసాం, తర్వాత సీన్స్ లోకి వెళ్ళింది. ఫస్ట్ షూట్ చేసిన సాంగ్స్ ఏమో అనుకోలేదు, అంటే చేస్తావు తప్పని ఉంది విన్నాను, సాంగ్స్ లో ఇంత ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంత ఇన్వాల్వ్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మూమెంట్స్ ఆల్సో. చాలా అద్భుతం, బాగా చేశారు అందరు, ముగ్గురు డాన్స్ మాస్టర్స్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు.